నమస్కారం అండి. మాది గాయత్రి గోశాల కొలుసు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాము. మీకు ఒక విచిత్రం చూపించడానికి పెట్టానండి. జస్ట్ ఇమాజినేషన్ చూడండి ఒకసారి. మన ఆవుల దగ్గర గిట్టెల కింద ఉన్న మట్టి తీస్తేనే ఈ రకంగా ఉంటే, మన చేలో మన జీవామృతం ఇస్తూ ఉంటే కింద నుంచి వచ్చిన వానపాములు వ్యవసాయం చేస్తామని విజయరామ్ గారు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. జస్ట్ ఒక ఇంచులోనే ఎన్ని వానపాములు వచ్చినాయో ఒకసారి చూడండి. జస్ట్ ఒక ఇంచు కాలు గిట్ల కింద ఉన్న మట్టి తీద్దామని చెప్పేసి ఆవులు కట్టేసిన దగ్గర మేము తీసామండి. ఒక ఇంచులోనే వచ్చినాయి వానపాములు ఇవి. మీకు ఇంకా క్లియర్గా కనిపించాలంటే ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇప్పుడే మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా, మట్టి అది వేయలేదు కదా, లేదు కదా. జస్ట్ జీవామృతం ఉంటే జీవామృతం పోసారండి. మీకు ఇంకా క్లియర్గా కనిపించాలంటే ఇదిగోండి, ఒక 2 అడుగుల్లోనే 1 ఇంచు కింద ఈ రకంగా వానపాములు వచ్చినాయి ఆవులు కట్టేసిన దగ్గర. గోధులు తీసి పొలంలో వేద్దామని చెప్పేసి గోధులు తీస్తూ ఉంటే ఈ రకంగా 1-2 అడుగుల్లోనే వచ్చినాయి. దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. వానపాములు వ్యవసాయం చేస్తాయని చాలామంది ఈ రకంగా చేస్తాయి, ఇలా వస్తాయి నీళ్ళు వాటర్ అని చెప్పేసి. అసలు వానపాములు దొరుకుతాయా, మన కంటికి కూడా కనిపించవు కదా అని చాలామంది చెప్తారు. ఆలోచించండి ఒకసారి. ఇదిగోండి, మొత్తం పూర్తిగా మీరు కూడా చూడండి. జీవామృతం ఉంటే జీవామృతం వేసాను. జీవామృతానికి అదిగోండి, మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మన ఆరోగ్యాలు ప్రజల గురించి, మన గురించి, మా గురించి, మనందరి గురించి ఆలోచించి చేస్తున్నామండి ప్రకృతి వ్యవసాయం. దీన్ని కూడా మీరు కూడా ఆలోచించి గో ఆధారిత వస్తువులు మీరు కొంటూ ఉంటే ఆవులను సంరక్షించిన వాళ్ళు అవుతారు. ప్లస్ దాంతోపాటు మమ్మల్ని కూడా మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒకసారి చూడండి, 1-2 అడుగులు అంటే పైన ఉపరితలం మీద 2 అడుగులు లోతు వచ్చి ఒక అంగుళం అంత ఏరియాలో ఇలా వచ్చింది. ఇంకా మీకు చూపెడదామని చెప్పేసి నేను వచ్చి వీడియో చేస్తూ ఉన్నాను. ఉంటాను సార్. నాది గాయత్రి గోశాల కొలుసు, నిడుమోలు, కృష్ణా జిల్లా. నా ఫోన్ నెంబర్ 9010008214.